హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. తిల్పసంది కర్రీ చేసుకుందామండి. నాకైతే తెలీదు, చిన్నవి తెచ్చుకోవాలని పెద్దవే తెచ్చుకున్నాను. ఈ 3 కలిపి 1/2 కేజీ అండి. దిల్పసంది కర్రీ తయారు చేసుకుందాం. ఇంకా 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, గరం మసాలా, శనగపిండి, అల్లం వెల్లిపాయ పేస్టు, జీలకర్ర. ఇప్పుడు మనము మసాలాలు కొద్దిగా తీసుకోవాలంటండి. ఎందుకంటే నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. నేను కూడా సెర్చ్ చేసి చేస్తున్నాను. అల్లం వెల్లిపాయ పేస్టు 1 స్పూన్ అండి. ఇది విడిగా తీసుకున్నాము. ఇప్పుడు మిగతా మసాలాలన్నీ యాడ్ చేస్తాను. ఇదిగోండి, దీని మీద పెట్టి చూపిస్తాను మీకు. ఉప్పు 1 స్పూను, కారము 1.5 స్పూను, 1.5 స్పూను, ధనియా పౌడరు 1 స్పూను, కొంచెం అద్దము, జీలకర్ర పౌడరు సగం స్పూను, పసుపు 1/4 స్పూను, గరం మసాలా 1 స్పూన్. సగం స్పూన్ అనుకోండి, చిన్న స్పూన్ కాబట్టి. ఈ స్పూన్కి డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది దీంతో వేసాను. సగం స్పూన్ వేసి దీన్ని చక్కగా కలిపి పెట్టుకోవాలి వాటర్లో. ఇంకా ఇది శనగపిండి మామూలుగా. ఇవన్నీ స్కిన్ తీసుకోవాలండి. ఇవి మొత్తం తొక్క తీసుకోవాలి. ఇవేమో ప్యూరీ వేసుకోవాలి. ఇవేమో చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి ఇలాగే వేసుకోవాలి. నేను తయారు చేసేటప్పుడు చూపిస్తాను. ఇవన్నీ కట్ చేయకముందే, తొక్క తీయకముందే కడుక్కోవాలండి. ఇవి టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తొక్క తీసి క్లీన్ చేసుకొని తొక్క తీసుకొని దిల్పసందికి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. పెద్ద మందంగా అయితే ఏమీ లేదండి, బాగా పలసగానే ఉంది. మనకు సొరకాయ అలాగా ఉంటుంది చూడండి, అలాగా ఈజీగానే తీసుకోవచ్చు. మరి బీరకాయ లాగా కూడా తొక్క మందంగా లేదు, పలసగానే ఉంది. కాకపోతే ఇంకా చిన్నవి తీసుకుంటే ఇంకా డైరెక్ట్ కూడా మనం అలాగే వేసుకోవచ్చంట. కాకపోతే నాకు తెలియదు కదండి, ఫస్ట్ టైం వండుతున్నాను కాబట్టి నేను ఇలాగ తీసుకొచ్చుకున్నాను. కొంచెము విత్తనాలు లేతగా ఉంటే కినా మనం డైరెక్ట్ అలాగే వేసుకోవచ్చు. విత్తనాలు ఒకవేళ ముదురుగా ఉంటే కినా ఆ విత్తనాలను మొత్తం తీసేసి, మనం తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కూరలో ముదిరిపోయిన విత్తనాలు ఉంటే. అలాగ తీసేసుకొని మొత్తం చిన్న ముక్కలుగా మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే అలాగ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి, ఇది పచ్చివాసన పోయేలాగా కొద్దిగా ఆయిల్లో పసుపు వేసి ఈ దిల్పసంద్ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఆ పసుపు ఆయిల్తో పాటు చక్కగా మొత్తం అంతా కలుపుతూ ఈ కూరగాయని లైట్గా మగ్గించుకోవాలి. ఎందుకంటే ఇది ఫుల్ బాయిల్ చేయట్లేదు, మనము ఒక 20% ఆయిల్లో మగ్గనిస్తున్నాము. అందుకు ఇలాగ బాగా చక్కగా ఆయిల్ అంతా పసుపు కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గించుకోవాలి. దీన్ని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు కూరకు ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసి కొంచెం లైట్గా జీలకర్ర వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి కొంచెం వేగిన తర్వాత ఈ శనగపిండిని కూడా వేసి నూనెలో శనగపిండిని బాగా ఫ్రై చేయాలండి. బాగా అంతా ఈ ఆయిల్లో కలిసిపోయేలాగా ఇలాగ ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. 2 కలిపి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత మనము ప్యూరీ చేసుకోవాలనుకున్నాను, కానీ ఇంకా కుదరలేదండి నాకు. అందుకు టమాటా ముక్కలే వేసుకుంటున్నాను. మొత్తం ఆ 2 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చక్కగా ఇది టమాటా అంతా మగ్గిపోవాలండి. అలాగా మొత్తం అంతా కలిపేసి
దీన్ని మూత పెట్టి టమాటా మగ్గే వరకు ఒక 7 మినిట్స్ ఉంచుకుందాము. చూడండి టమాటా బాగా చక్కగా ఉడుకుతుంది. ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. హై ఫ్లేమ్ అయితే అడుగు పట్టే ఛాన్స్ ఉంది, శనగపిండి వేసాం కాబట్టి. ఇది మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఆ శనగపిండి వల్ల అడుగు పట్టింది, అయినా ఏం పర్లేదండి. మళ్ళీ మనం తర్వాత వాటర్ వేసుకుంటాం కదా, అప్పుడు శనగపిండి అంతా ఊడొచ్చేస్తుంది. చక్కగా కూర బాగా తయారైపోతుంది. ఇలాగా టమాటాలు అంతా మగ్గిపోయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలు అంతా మ్యాష్ అయ్యేలా కలుపుకొని, ఇందాక మనం తీసుకున్నాం చూడండి కారము, జీలకర్ర, ధనియా పౌడరు అన్నీ కలిపి మసాలాలు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతా ఈ ఉల్లిపాయ శనగపిండిలోకి కలిసేలాగా ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 7 మినిట్స్ అండి, ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలాగ పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో. చక్కగా ఇలా కలుపుతూ ఉండాలి. అడుగు పట్టకుండా చూసుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు కూర చక్కగా ఆయిల్గా షైన్గా మెరుస్తుంది కాబట్టి మనం 20% ఉడికించుకున్న దిల్పసంద ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఎందుకంటే లేట్ అయితే మరలా కూర ఎగిరిపోతుంది. దిల్పసంద ముక్కలకి కారము, ఉప్పు అదంతా పట్టదండి. అందుకని ఇప్పుడు ఇలా వేసుకోవాలి. మరలా కొంచెం మనము ఈ ముక్కలు ఇంకా 80% ఉడికేది ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకునేది ఉంది. కొద్దిగా సేపు ఇలాగ మూత పెట్టి దీన్ని ఈ మసాలాలో మగ్గనిద్దాము. చక్కగా ఎంత బాగా షైన్గా ఉంది చూడండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. దిల్పసంద ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనకి కూర ఎంత కావాలి, మనకి ఎంత గ్రేవీ కావాలో అంత క్వాంటిటీ కోసం మనం వాటర్ వేసుకోవాలి. కొంచెం ఈజీగా ఒక 7 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకాల్సి ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ వాటరే వేసుకోవాలి. ఒక పావు లీటర్ అంత వాటర్ వేసుకొని ఇప్పుడే ఉప్పు చూసుకుందాం. ఉప్పు తక్కువ ఉంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. సరిపోయిందండి. ఇప్పుడు నేను మూత పెట్టి దీన్ని బాగా చక్కగా కూరంతా బాగా ఎగిరే వరకు ఉడికించుకున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. తిని చూస్తే కానీ ఎలా ఉంటుందో తెలియదు. ఈ చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, అన్నంలోకి అన్నిటిలోకి తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది దిల్పసంద్ కర్రీ. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీ కామెంట్స్ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నాయి. నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను, కానీ నాకు హాస్పిటల్కి వెళ్ళొచ్చాక, హైదరాబాద్ నుండి వచ్చాక కుదరట్లేదండి. అయినా మీకోసం నిదానంగా అయినా ఖచ్చితంగా వీడియోలన్నీ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.